ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను ప్రస్తావించింది. 28 పేజీలతో రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేసింది. ఏబిఎన్ చేతిలో ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ ఉంది. ఈ రిమాండ్ రిపోర్ట్ లో సిట్ కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తుంది. 28 పేజీలతో రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేసింది. ఎంపీ మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సిట్ కీలక అంశాలను ప్రస్తావించింది. 28 పేజీలతో రిమాండ్ రిపోర్ట్ దాఖలు చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కీలక నిందితుడిగా ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయ రికార్డు ముందు ప్రవేశపెట్టిన అనంతరం ఆయన రిమాండ్ రిపోర్టును కూడా దాఖలు చేశారు. ఆ రిమాండ్ రిపోర్ట్ లో పలు కీలక అంశాలు పేర్కొన్నారు. అసలు మద్యం కుంభకోణానికి మొత్తానికి సూత్రధారి ఇందులో పాత్రధారిగా మిథున్ రెడ్డి ఉన్నారు అని కూడా అందులో పేర్కొనడంతో పాటు ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా లిక్కర్ విధానాన్ని మార్చడంలో కూడా వీరందరి పాత్ర ఉంది అని కూడా వివరించారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం అనుచిత రాజకీయ లబ్ధి కోసం ముడుపులు కిక్ బ్యాక్స్ కూడా ఈ కుంభకోణంలో తీసుకున్నట్టు కూడా సిట్టు వెల్లడించింది. అధికార దుర్వినియోగం చేసి మద్యం విధానాన్ని మార్చి నిధుల దుర్వినియోగానికి రాష్ట్ర ఖజానాకి నష్టం కలిగించారు అని కూడా రిమాండ్ రిపోర్ట్ లో వివరించారు. ఫోర్జరీ చీటింగ్ చేసి న్యాయ విరుద్ధంగా వ్యవహరించారని, నేరానికి సంబంధించిన సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం, అధికారాలను ఉపయోగించి ప్రభుత్వ ఉద్యోగులను లొంగదీసుకున్నారు అని కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో వివరించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో మద్యం ధరలను అనూహ్యంగా పెంచి తద్వారా డిస్టిలరీల నుంచి ముడుపులు కిక్ బ్యాక్స్ కూడా సేకరించారు అని కూడా అందులో వివరించారు. బహుళ జాతి కంపెనీల బ్రాండ్లను పక్కన తప్పించి లోకల్ డిస్టిలరీల ద్వారా లోకల్ బ్రాండ్ అన్నింటినీ కూడా తయారు చేయించి వాటిని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం షాపుల ద్వారా జనానికి విక్రయించారు అని కూడా వివరించారు. డిస్టిలరీల నుంచి మద్యం తీసుకునేందుకు ఆర్డర్ ఆఫ్ సప్లై విధానాన్ని కూడా మాన్యువల్ గా మార్చారని, 2019కి పూర్వం ఆర్డర్ ఆఫ్ సప్లై విధానం చాలా పర్ఫెక్ట్ గా ఉండేదని, 2019 తర్వాత ఈ మాన్యువల్ విధానంగా మార్చడం వలన ఇది చట్ట న్యాయ విరుద్ధంగా మారటమే కాకుండా కొంతమంది రాజకీయ నాయకులకి, అదేవిధంగా కొంతమంది అధికారులతో పాటు కొంతమంది వ్యక్తులకి కూడా ఇది అనుచిత లబ్ధి చేకూరేందుకు కూడా ఉపయోగపడింది అని కూడా అందులో వివరించారు. గతంలో ఉన్న విధానాన్ని మార్చి ఆర్డర్ ఆఫ్ సప్లైని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు అనేది కూడా అందులో వివరించారు. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారంలో కూడా ఈ అల్టిమేట్ బెనిఫిట్స్ అంటే అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది తేల్చేందుకు తమకు సమయం కావాలి అని దీంట్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడంతో పాటు ఈ కేసులో కీలక నిందితుడిగా తాము భావిస్తున్న మిథున్ రెడ్డి తమకు కస్టోడియల్ ఇంట్రాగేషన్ అవసరం అని కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. మొత్తం 28 పేజీల రిపోర్ట్ లో వివిధ అంశాలు పేర్కొనడంతో పాటు పాలసీని మార్చడం, అదేవిధంగా డిస్టిలరీలకి సప్లయర్స్ కి కూడా అన్డ్యూ అడ్వాంటేజ్ కల్పించి వారి ద్వారా కిక్ బ్యాక్ తీసుకున్నారు అని కూడా అందులో ఆరోపించారు. ఈ కిక్ బ్యాగులను కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా తీసుకోవటం, ఈ మొత్తం వ్యవహారాన్ని కూడా మిథున్ రెడ్డి పర్యవేక్షించారు అని కూడా రిమాండ్ రిపోర్ట్ లో వివరించారు.